శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ద్వితీయ భాగం 20వ అంశం. అలర్కుడు చేసిన దత్తస్తుతి. దత్తదేవ, యోగ విద్యను ప్రవర్తింపచేయడం కోసమే అవతారం ధరించిన వాడవు నువ్వు. స్వరూప ఆవిర్భావంతో దేహాన్ని తుచ్చీకరించిన వాడవు. విజ్ఞానానికి నిలయం నీవే. అధిష్టాన దేవతవు నీవే. సురసిద్ధ సాధ్య కిన్నెర కింపురుషాదులు నీ పాదాలను సేవిస్తూ ఉంటారు. ఓ మహానుభావ, భక్తులను అనుగ్రహించు. అనోరణీయుడవు, మహతో మహీయుడవు. బ్రహ్మాండమంతా విశాల దేహము నీదే. సూక్ష్మ చిత్శక్తి నీవే. దిగంబరుడవు నీవే. విచిత్ర దివ్యాంబరదారివి నీవే. ఇదే నీకు నా నమోవాకం. యోగీస వంద్యుడవు, యోగ విఘ్న వినాశకుడవు, మహాబాహుడవు, వృద్ధుడవు, బాలుడవు, సర్వమూ నువ్వే. కాంతతో సరసములాడుతూ సశరీరంతోనున్న నవ యవ్వన యువకుడవు నీవే. నిన్నర్థం చేసుకోవడం చాలా కష్టం. నమోన్నమః నమోన్నమః. జనన మరణ పరంపరలకు భయపడి మునులు సమాధి నిష్ఠతో నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. మన్మధుడిని జయించిన విరాగుల మనస్సులలో నిరంతరం మెదిలే పరతత్వానివి నీవే. సదసత్తులకు అతీతమైన పరం ఆత్మవి నీవే. నీలో లీనమైన ఈ యోగులు విరాగులు మరికి దేనిని ఎరుగరు. వారికి నువ్వు తప్ప మరొకటి లేదు. పరము, అవ్యయము, దివ్యము, విజ్ఞాన చైతన్యము అయిన బ్రహ్మతత్వానివి నీవే. స్వతఃసిద్ధము, సనాతనము అయిన సాక్షాత్తు పరంజ్యోతివి నీవు. సర్వదేవతామయుడవు నీవే. పురుషోత్తముడవు, వాచా మగోచరుడవు, నిర్గుణ పరమాత్మవు. నీకిదే నా ప్రణతి. నారాయణ, పద్మనాభ, జగద్రూప, జగత్కారణ, వాక్యశక్తి, వాచకశక్తి, శరణాగతి వత్సల, ప్రణతరక్షక, పూర్ణ ప్రబోధ, యోగేశ్వర, నమస్తే నమస్తే. విశ్వంబర, గరుడకేతన, గోపాలక, అజ్ఞానమనే అజాగరం మింగేస్తూ ఉన్న ఈ విశ్వాన్ని నీ ఒక్కడివే ఉద్ధరించగలవాడువు. దయచేసి ఉద్ధరించు. శ్రీపతి, భూపతి, వేదశాస్త్రాలకు పురుడు పోసిన వాక్పతి, వేదాంత వేద్య, సర్వ ప్రమాణ గోచార, నమోస్తుతే. మూడులై అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడే జనులకు జ్ఞాన చక్షువును అందించే యోగభాస్కర, బ్రహ్మవంశ సంభవ, మునీశ్వర, మౌనశాలి, అనసూయాతనయ, మునిసుత, నమోస్తుతే నమోస్తుతే. స్వేచ్ఛావిహారి, వర్ణాశ్రమ వివర్జిత. నిజానికి నీకు ఏ రూపం లేకపోయినా బ్రాహ్మణ రూపం ధరించి కనిపించేవాడా. యోగి, వేద బ్రాహ్మణ రక్షక, కైటభ మర్దన, వైకుంఠ. వైకుంఠానికి ఈ విశ్వానికి బెడద తెచ్చే వ్యక్తులను శక్తులను నాశనం చేసేవాడా. మురారాతి, కేశనీగాదన, కంస విధ్వంసి, కృష్ణ. పదే పదే నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ ఉన్నాను. దేవదేవ, జగత్పతి, నీ అనుగ్రహం వలన కృతార్థుడిని అయ్యాను. నువ్వు ఆజ్ఞాపించిన తత్వాన్ని పూర్తిగా అభ్యసిస్తాను అని ఆనందాతిశయంతో, బొంగురుపోతూ ఉన్న గొంతుతో, వణికిపోతూ ఉన్న శరీరంతో సాష్టాంగపడి ఆనంద బాష్పాలతో ఆ దత్తదేవుడి యొక్క పాదపద్మాలను కడిగి అలర్క మహారాజు స్వామి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. సహ్యాద్రి నుండి అలర్కుడు సరాసరి రాజధానికి వెళ్ళాడు. అక్కడ తన సోదరుడు సుబాహువు, కాశీపతి కొలువు తీరి ఉన్నారు. అలర్కుడు ప్రవేశించి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు: రాజ్యకాముక, కాశీపతి, అనుభవించు. మహోర్జితమైన ఈ రాజ్యాన్ని ఇదిగో ఇప్పుడే నీకు దారపోస్తూ ఉన్నాను. స్వీకరించి ఆనందంగా అనుభవించు, లేదా సుబాహువుకి అప్పగించుకో. నీ ఇష్టం, ఎలా కావాలంటే అలా చేసుకో. ఇదిగో తీసుకో. హఠాత్తుగా అలర్కుడు ఊడిపడడం నుంచి తేరుకోని కాశీరాజు ఈ మాటలకు మరీ నివ్వెరపోయాడు. ఏమిటి అలర్క నీవు అంటూ ఉన్నది? రాజ్యాన్ని వదిలేస్తున్నావా? యుద్ధం మానుకున్నావా? ఇది క్షత్రియ ధర్మమేనా? నువ్వు అసలు సిసలు క్షత్రియుడివి. క్షత్రియ ధర్మాలన్నీ ఎరిగినవాడివి.
ఏమిటి ఈ వింత? రాజ్యాన్ని నాకు దారపోయడం ఏమిటి? అమాత్యులు, సామంతులు, సేనాధిపతులు అందరూ ఓడినా క్షత్రియుడన్నవాడు మరణ భయాన్ని దగ్గరికి కూడా రానియకుండా శత్రువు మీద తన బాణాలను గురిపెడుతూ రణరంగంలో నిలబడాలే కానీ ఇదేం వింత? ఈ రాజ్యత్యాగం నాకేమీ అర్థం కావడం లేదు. చాలా వింతగా ఉంది. యుద్ధాలు చెయ్యాలి, శత్రువులను జయించాలి, రాజ్యభోగాలను సంతృప్తిగా అనుభవించాలి, పరలోక సుఖాల కోసం మహాయజ్ఞాలు చెయ్యాలి. ఇది కదా మన ధర్మం. కాశీరాజు ఇంకా ఏదో మాట్లాడబోయాడు. అలర్కుడు అడ్డు తగిలాడు. కాశీ నరేష, ఒకప్పుడు నీలాగే నాకు ఇలాంటి ఆలోచనే ఉండేది. ప్రస్తుతం నా పరిస్థితి వేరు. ఆలోచనలన్నీ మారిపోయాయి. కారణం చెబుతాను విను. గడ్డిపరక ఎలా పెరుగుతుందో ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అలాగే పెరుగుతుంది. అన్నింటిలో ఉండే చిత్శక్తి ఒకటే, అదే ఆత్మ, అదే పరమాత్మ. అటువంటప్పుడు రాజు ఏమిటి, పేద ఏమిటి, శత్రువు ఏమిటి, లేదా మిత్రుడు ఏమిటి? ఇన్ని భేదాలు ఎక్కడ ఉన్నాయి? అంతటా ఉన్నది నేనే. నేనెవరితో యుద్ధం చేయాలి? కాశీరాజా, దత్తస్వామి నాకు ఈ జ్ఞానం ఉపదేశించారు, కనువిప్పు కలిగించారు. ఇంద్రియాలను జయించి సర్వసంగ పరిత్యాగినై మనస్సును పరబ్రహ్మంలో అనుసంధానం చేస్తాను. అసలైన జయం అంటే అదే, పరమజయం ఇది. ఇంతకన్నా నాకు సాధించవలసినది ఏదీ కనిపించడం లేదు. ఇప్పుడు నీవు నాకు శత్రువు కాదు, నేను నీకు శత్రువును కాదు. సుబాహుడు కూడా అంతే. అంతటా నేనే ఆత్మనే దర్శిస్తూ ఉన్నాను. అంచేత ఓ రాజా, నీకు యుద్ధం చేయడానికి ఓ శత్రువు కావాల్సి వస్తే ఇంకెవరినైనా వెతుక్కో. అలర్కుడి మాటలు వింటున్న కాశీపతి ముఖం వెలవెలబోతూ ఉంటే సుబాహు ముఖం మాత్రం మిలమిలా మెరుస్తూ ఉంది. అలర్కుడిని ఆనందంతో కౌగిలించుకున్నాడు సుబాహువు. కాశీపతి, దీనికోసమే, మా సోదరుడిలో ఈ మార్పు రావడం కోసమే నేను నిన్ను శరణు కోరాను. నా కోరిక నెరవేరింది, నా పన్నాగం ఫలించింది. నేనింక బయలుదేరుతాను. నీకు సుఖమగుగాక అని సుబాహువు అన్నాడు. సుబాహు, అలర్కుణ్ణి జయించి తాత తండ్రుల రాజ్యాన్ని అప్పగించమని కదా నీవు అడిగావు. ఇప్పుడు నీకు ఈ అవకాశం వచ్చింది. రాజ్యాన్ని తీసుకుని భోగభాగ్యాలు అనుభవించు. మరి వెళ్ళిపోతానంటావేమిటి అని అడిగాడు కాశీపతి. అప్పుడు సుబాహువు ఇలా అన్నాడు. రాజా, ఇంత ప్రయత్నము నేనెందుకు చేశానో, నీతో చేయించానో నువ్వు గ్రహించు. నా తమ్ముడితడు తుచ్చమైన రాజ్యభోగాలలో, గ్రామ్య సుఖాలలో మునిగిపోయాడు. బ్రహ్మతత్వానికి దూరమవుతూ ఉన్నాడు. ఇతడిని దారిలోకి తీసుకురావడం ఎలాగా అని నాకు దిగులు పట్టింది. మా కన్నతల్లి మదాలస బాల్యం నుండే నాకు, నా పైవాళ్ళిద్దరికీ బ్రహ్మతత్వాన్ని జోలలుగా పాడింది. స్తన్యం నోటితో, బోధ చెవులతో త్రాగించింది. మేము ముగ్గురం అమ్మ దయవలన బ్రహ్మజ్ఞానులమై దుఃఖరహిత పరమానంద స్థితిని అనుభవిస్తూ ఉన్నాము. కడవాడైనటువంటి వీడు తమ్ముడు. ఇతడు ఒక్కడు మాత్రం ఇలా ఇంద్రియ సుఖాలకు దాసుడై ఎండమావుల వెంట పరిగెత్తుతూ ఉన్నాడు. చిన్ననాటనే అమ్మ వీడికి ఆ బోధలు చెయ్యలేదు అనే దిగులు పడ్డాను. 10 మంది మంచివారు ఒక దారిలో వెళుతూ ఉండగా ఒకడు మధ్యలో దారి తప్పితే ఎలా ఉంటుంది? మిగిలిన వారికి బాధగా ఉండదా? అలాంటిది సొంత తమ్ముడు భోగబంధాలతో చిక్కుకుని చెడిపోతూ ఉంటే నా మనస్సు విలవిలలాడదా? ఉద్ధరించాలి అని అనుకోదా? భోగాల నుండి విరక్తి కలగాలంటే దుఃఖం వల్లనే కలుగుతుంది. మరి ఆ దుఃఖం విత్తనాశనం వల్లనే కలుగుతుంది. అంచేత ఇతడి రాజ్యాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నీ ద్వారా చేశాను. మా వాడికి దుఃఖం కలిగింది, అందులో నుండి వైరాగ్యం బయలుదేరింది. దత్తదేవుడి కృప వలన సద్గురు బోధ లభించింది. బ్రహ్మజ్ఞాని అయ్యాడు. నా కోరిక నెరవేరింది. మరింక నాకు సెలవు. నువ్వు చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞుడిని. నిన్నొక సాధనంగా ఉపయోగించుకున్నానని బాధపడకు, చిన్నబుచ్చుకోకు. ఈ రాజ్యం కూడా అందుకుని సుఖించు. మదాలస వంటి యోగమాత కడుపును పుట్టిన వాళ్ళం, ఆ తల్లి ప్రాలు తాగిన వాళ్ళం. మా తమ్ముడు కూడా మా తల్లి ఉపదేశించిన బ్రహ్మ మార్గంలోనే ప్రయాణించాలని మేము కోరుకోవడంలో తప్పు లేదు కదా. సమర్థులు ఉండగా
అయినవాడు అపమార్గం పడితే అది ఎవరికి తప్పు అవుతుంది? లోకం మమ్మల్నే కదా ఆడిపోసుకుంటుంది. సుబాహువు ప్రసంగంతో కాశీరాజు కలత చెంది మనస్సుతో, సాధు పొంగవా, సుబాహువు అలర్కుడికి ఉపకారం చేయాలనుకున్నావు, మరి నాకు ఉపకారం చేయాలని ఎందుకు అనుకోలేదు? సజ్జనులతో కలయిక నిష్ఫలం కావడానికి వీలు లేదు. సత్ఫలాన్ని అందించు. అంచేత నీ కలయిక వలన నాకు కూడా ఉన్నతిని కలిగించు. జ్ఞానోపదేశం చేసి పుణ్యం కట్టుకో. కాశీపతి, ఇలా అడిగావంటే నీలో మార్పు కనిపిస్తూనే ఉంది. సంతోషం. ఆలకించు. ధర్మార్థ కామమోక్షములని 4 పురుషార్థాలు ఉన్నాయి. వీటిలో మొదటి 3 నీవు సాధించావు. ఇప్పటిక 4వ దానికోసం ప్రయత్నించు. దాన్ని సాధించడం కోసం ఏ విధంగా చెయ్యాలో క్లుప్తంగా చెప్తాను. సావధాన చిత్తంతో విను. విని బాగా ఆలోచించి శ్రేయస్సాధన కొరకు ప్రయత్నించు. మమ, అహం అనేవి 2 నీ దరి చేరకుండా చూసుకో. నేను ఎవడను, ఎవడివాడను అని లోపల తర్కించుకో. పరిపాలనా బాధ్యతలు అయ్యాక అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని తర్కించుకో. నీ ఆలోచనల్ని అంతర్ముఖంగా ప్రయాణం చేయనియ్యి. వ్యక్తావ్యక్తాలు తెలుసుకో. అప్పుడు నేను ఏమిటో నీకు తెలుస్తుంది. అది తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి. ఆత్మగాని దాన్ని ఆత్మగా భావించడమే అజ్ఞానం. అదే విమూఢత. దీన్ని తొలగించుకుంటే చాలు. రాజా, నేను సర్వగతుణ్ణి. అయినా నువ్వు అడిగావు కాబట్టి లోక వ్యవహారాన్ని బట్టి సంక్షిప్తంగా సారాంశం తెలియచేశాను. సెలవు, ఇక వస్తాను అంటూ సుబాహువు బయలుదేరాడు. కాశీపతి ఒక్క నిమిషం అంటూ అన్నదమ్ములిద్దరికీ పాదాభిషేకం చేశాడు. ఇది మీ రాజ్యం, మీ ఇష్టం అని తన రాజ్యానికి తను బయలుదేరాడు. సుమతి ఆ తర్వాత ఏమైంది? విరక్తుడైన అలర్కుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? సుబాహువు మరి తన తమ్ముణ్ణి ప్రశంసించలేదా? ఇలా ప్రశ్నిస్తున్న తన తండ్రికి తరువాత కథను సుమతి ఇలా వివరించాడు. అది కూడా నీకు చెబుతూ ఉన్నాను అంటూ వేదధర్ముడు దీపకుడికి అలర్కుడి యొక్క కథను ఇలా చెప్తూ ఉన్నాడు. కాశీరాజు వీడ్కోలు చెప్పాక అలర్కుడు సుబాహువుకు పాదాభివందనం చేశాడు. అన్నా, నన్ను కృతార్థుడిని చేశావు. కృతజ్ఞుణ్ణి. చిన్నప్పుడు అమ్మ మీ ముగ్గురికి బ్రహ్మజ్ఞానం నూరుపోసింది. నాకు మాత్రం ఆ అదృష్టం లేకపోయింది. లౌకిక మార్గంలో పడి రాజ్యపాలన అంటూ జడుణ్ణి అయ్యాను. నీ దయవలన ఇప్పటికీ విముక్తుడిని కాగలిగాను అని ఆనంద బాష్పములు రాలుస్తూ వణుకుతున్న కంఠంతో మాట్లాడుతూ ఉన్న తమ్ముడిని ఆర్ద్రంగా కౌగిలించుకున్నాడు సుబాహువు. తమ్ముడు, నీ బ్రహ్మజ్ఞానం మీద నీకు నమ్మకం కుదిరింది. ఏది చేయాలో అది చేశావు. కాబట్టి ఇంక నీ ఇష్టం. రాజ్యమే ఏలుకుంటావో అడవులకే వెళతావో నిర్ణయించుకో. ఇందులో నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఏం లేదు. అంతా దత్తాత్రేయుడి అనుగ్రహం. శుభమగుగాక అని ఆశీర్వదించి సుబాహువు నిర్లిప్తంగా నడిచి వెళ్ళిపోయాడు. అలర్కుడు అంతఃపురానికి వెళ్ళి ఆ రోజే తన పెద్ద కొడుకుకి రాజ్య పట్టాభిషేకం జరిపించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి తాను ధర్మపత్ని సమేతుడై వానప్రస్థానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంతకాలానికి నిర్ద్వందుడు, నిష్పరిగ్రహుడు అయి యోగసిద్ధిని పొందాడు. నిర్వాణ ఫలాన్ని చవిచూశాడు. ఆ స్థితి నుండి ఈ జగత్తు అంతా తిలకించాడు. దేవ, అసుర, మానవ గణాలతో పశుపక్షాది జాతులతో అనేక రకములైన వృక్ష సంపదలతో కిటకిటలాడుతున్న ఈ జగత్తు సత్వరజోస్తమ గుణాలచే బంధాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్న వైనం కనిపించింది. బిడ్డలని, తోబుట్టువులని, మిత్రులని, శత్రువులని, తనవారని, పరాయివారని ఏవేవో బంధాలు సంబంధాలు కల్పించుకుంటూ తన్నులాడుకుంటూ ఉన్నాము. కామక్రోధాదులకు లోనై దుఃఖార్తులవుతూ ఉన్నారు. అజ్ఞానమనే బురదగుంటలో పడి దొర్లుతూ ఉన్నారు. ఉద్ధరించే దిక్కులేక అల్లల్లాడుతూ ఉన్నారు. తానొక్కడు గట్టు మీద నిలబడి చూస్తూ ఉన్నట్లుగా దర్శనం అయ్యింది. అప్పుడు అతని నోట నుండి అప్రయత్నంగా ఇలా అన్నాడు. ఓహో,
ఒకప్పుడు నేను అనుభవించిన రాజ్యభోగాలు సుఖాలు ఇప్పటి ఈ నిర్వాణ అనుభవంతో పోల్చితే అవి ఏపాటి? యోగాన్ని మించిన పరమసుఖం ఇంకొకటి లేదు. కాంతా కనకాలు, వస్తు వాహనాలు, ధనధాన్యాలు ఈ లోకంలోని ఏ ఐశ్వర్యమైనా అందించే ఆనందంతో 16వ వంతు కూడా కాదు. కోరికలు వదులుకుని ఆత్మానందాన్ని అనుభవించడం చేతకాక ఈ లోకులంతా కోరికల వెంట పరుగులు పెడుతూ ఉంటారు. ఈ విధంగా దుఃఖభాజానులు అవుతూ ఉన్నారు. సత్యము, జ్ఞానము, అనంతము, జ్యోతిస్వరూపము, సనాతనము అయిన ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అది నేనే. అదే ఆత్మ. దత్తాత్రేయుడి దయ వలన, తల్లిదండ్రుల అనుగ్రహం వలన, సోదరుడి కృషి వలన నేను కృతార్థుడిని కాగలిగాను. నిజంగా నిస్సంశయంగా కృతార్థుడిని కాగలిగాను. తండ్రి, దత్తస్వామి అలర్కుడికి బోధించిన యోగ విద్య అంతా నీకు నేను తెలియచేస్తాను. దీన్ని నీవు అభ్యసించి ఆచరణలో పెడితే బ్రహ్మానంద స్థితిని పొందుతావు. ముక్తికి యోగం ఒక్కటే ఉత్తమమైన మార్గం. యజ్ఞాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఎందుకు గాని యోగ విద్యను ఉపాసించు. జనక, దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వు. అడవులకు వెళ్ళి యోగాభ్యాసం కొనసాగించి నిర్ద్వంద్యుణ్ణి, నిష్పరిగ్రహుడిని అయ్యి బ్రహ్మభావం పొందడానికి, ముక్తిని పొందడానికి, నిర్వృత్తిని పొందడానికి ప్రయత్నిస్తాను. తండ్రికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేచి అనుమతి తీసుకుని సుమతి అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి ఏమి చేశాడంటే, కన్న కొడుకు తనను విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడనే ఆలోచనలను గుండెల్లో కమ్ముకున్న ఆ మమకార దుఃఖం నుండి క్షణంలో తేరుకొని కొడుకు చెప్పిన యోగ విద్యా రహస్యాలను మననం చేసుకుంటూ ఆ క్షణం నుండే యోగాభ్యాసం ప్రారంభించాడు. కొంతకాలానికి పరిణితి చెంది వానప్రస్థం స్వీకరించాడు. ఆ పైన మరికొంతకాలానికి 4వదైన సన్యాసాశ్రమం స్వీకరించి యోగ విద్యను సంపూర్ణంగా పొందాడు. నాయనా దీపక, విన్నావు కదా, ఇది దత్తమహిమ. ప్రసక్తానుప్రసక్తంగా పితాపుత్రుల కథ, కార్తవీర్యుడి గాథ, అలర్కోపదేశం అన్నీ నీకు తెలియచేశాను. దత్తమహిమను ఎవరు ఎప్పుడు చెప్పినా విన్నా వారికి దత్తుడి యొక్క అనుగ్రహం వలన సమస్త కిల్బిషాలు తొలగిపోతాయి. సంసార సంబంధమైన దుఃఖాలు నశిస్తాయి, ఐశ్వర్యాలు లభిస్తాయి, అహంకార మమకారాలు తొలగి మనస్సు తేలికపడుతుంది. ఈ జీవితం, ఈ జీవకోటి ఏ సూత్రం మీద నడుస్తున్నాయో అవగతమవుతుంది. ఆత్మకు ధైర్యము, చైతన్యము ఏర్పడతాయి. యోగాభ్యాసం పట్ల గురి కుదిరి అంతిమంగా నిర్వాణానుభూతి కలుగుతుంది అని చెప్పి వేదధర్ముడు కాసింత విశ్రాంతి తీసుకున్నాడు అంటూ బ్రహ్మ కలిపురుషుడితో చెప్పాడు. శ్రీ దత్తపురాణం 20వ అంశం సంపూర్ణం. జయ గురుదేవ దత్త.